అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీని ముట్టడించేందుకు డివైఎఫ్ఐ ప్రయత్నించింది. ఈ సందర్భంగా పోలీసులు డివైఎఫ్ఐ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. డివైఎఫ్ఐ కార్యకర్తలను అదుపులోకి పోలీసులు తీసుకున్నారు. నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని, జాబ్ కార్డు విడుదల చేయాలని డివైఎఫ్ఐ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. 2 దఫాలుగా ముట్టడి నిర్వహిస్తామన్నారు యూత్ లీడర్స్. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో చెల్లో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. ఇప్పటికే ఒక దఫా డివైఎఫ్ఐ కార్యకర్తలు ఆల్రెడీ అసెంబ్లీ ముట్టడి చేయగా మరో 2వ దఫాగా ఇక్కడ అసెంబ్లీ ముట్టడి చేయడానికి డివైఎఫ్ఐ కార్యకర్తలంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి విచ్చేస్తున్న పరిస్థితి. ఇక్కడ డివైఎఫ్ఐ కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి నిన్న పిలుపునిచ్చిన తర్వాత ఇవాళ 2 దశల వారీగా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళంతా కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కొనసాగిస్తుంది అని చెప్పి డిమాండ్ చేస్తూ వీళ్ళంతా కూడా ఇటు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పరిస్థితి. ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు ఇస్తామని వచ్చారు. కాకపోతే ప్రభుత్వం వచ్చినాక నిరుద్యోగులకు గత ప్రభుత్వం ఎట్లా చేస్తుందో అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఇప్పటి వరకు రాజీవ్ వికాస్ అనే పేరుతో 16 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. వారికి కూడా మోసం చేసింది. ఉద్యోగ భృతి కల్పిస్తామన్నారు, అది కూడా ఇవ్వకుండా ఈరోజు తెలంగాణ నిరుద్యోగులకు మోసం చేస్తుంది. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా ఈరోజు కాలయాపన చేస్తుంది. ఈ రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున నిరుద్యోగులు కలిసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. జిందాబాద్ డివైఎఫ్ఐ. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ముట్టడి కార్యక్రమాలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఇంకా దశల వారీగా ఇక్కడికి వస్తున్నట్టు కూడా సమాచారం అందుతుంది. దీంతో పెద్ద ఎత్తున పోలీసులు యంత్రాంగం అంతా బలగాలు ఇక్కడ దిగి అసెంబ్లీ దగ్గర ఈ ముట్టడిని కొంత కట్టడి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కెమెరా పర్సన్ అజిత్తో రాధికా ఎన్టీవీ, హైదరాబాద్.